బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో పర్యటనలో ఉన్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఉదయం సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి లోకేష్ హాజరవుతారు. అమరావతి రాజధాని నిర్మాణం, పారిశ్రామిక సహకారం వంటి అంశాలపై కమిటీలో చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ను సందర్శించి అక్కడి సీఈఓ మరియు సీఎఫ్లతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే డిజిటల్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ రంగాల్లో ఎంపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. ఇక ఉదయం సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలో జరిగే జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశానికి లోకేష్ హాజరవుతారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణం, పారిశ్రామిక సహకారం వంటి అంశాలపై కమిటీలో చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ను సందర్శిస్తారు. అక్కడి సీఈఓ మరియు సీఎఫ్ఓలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవళి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ ఈరోజు సింగపూర్లో పర్యటన ప్రారంభం కావడం జరిగింది. గత రాత్రే సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవాసాంధ్రులు లోకేష్కు ఘనస్వాగతం పలకటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు సింగపూర్లో మంత్రి లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పలు మంది సీఈఓలతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి ముందుకు సాగే విధంగా కూడా లోకేష్ పర్యటన ఉంటుందంటూ కూడా స్పష్టం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఉదయం ఏఎండిసి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ సమిటేషన్ లో ప్రత్యేకంగా సింగపూర్ కు సంబంధించినటువంటి వాణిజ్య మంత్రులతోటి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో మౌలిక వసతులకు అవసరమైనటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటిలో జాయింట్ ఇంప్లిమేషన్ లో ప్రత్యేకంగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ కావాల్సిన వాటిని సాధించే విధంగా కూడా ముందుకు సాగే పరిస్థితి కూడా కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీలు ఏదైతే రావడానికి సిద్ధంగా ఉన్నాయో ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, సీఈఓలతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడులే లక్ష్యంగా అభివృద్ధి ముందుకు సాగే విధంగా కూడా లోకేష్ పర్యటన సాగుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వాటిలో సంబంధించిన కంపెనీల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ కృషి చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత రాత్రి సింగపూర్ చేరుకున్నటువంటి మంత్రి లోకేష్ కు ప్రవాస భారతీయులంతా కూడా స్వాగత ఆహ్వానం పలకడం జరిగింది. అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన ఈ రోజు చేస్తున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో వాటన్నిటిపై కూడా క్లియర్ గా కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చేస్తే జాయింట్ ఇంప్లిమేషన్ కి సంబంధించినట్టు దానిలో సమ్మిట్ లో ప్రత్యేకంగా పాల్గొంటాము. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మధ్యాహ్నం తర్వాత నుంచి పలు కంపెనీలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సింగపూర్ లో ఉన్నటువంటి పలు రకాలైనటువంటి కంపెనీలు ఏపీకి తీసుకొచ్చే విధంగా నారా లోకేష్ ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోటి ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. వారితోటి భేటీ కావటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి వనరులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కు రావడం వల్ల ఎటువంటి అభివృద్ధి జరిగింది ఏంటనేది కూడా కులంకుషంగా వివరించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అంతా కూడా నారా లోకేష్ పర్యటన సింగపూర్ లోనే కొనసాగుతుంది. రేపు మరలా భారతదేశం చేరుకొని అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉందో దానికి హాజరు కావడానికి కూడా లోకేష్ షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది.